ఎప్పటిలాగే వర్షాలు స్టార్ట్ అయ్యే ముందు అధికారుల హడావిడి మళ్లీ మొదలైంది. నాలాల క్లీనింగ్ మొదలుకొని పాత భవనాల వరకు అన్నింటినీ చక్కబెట్టే పనిలో పడ్డారు జీహెచ్ఎంసీ అధికారులు. గత ఏడాది జరిగిన చేదు ఘటనలు మళ్లీ రిపీట్ కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే సిటీలోని ఓల్డ్ బిల్డింగ్స్ పై ప్రత్యేకంగా కన్నేశారు. గ్రేటర్లో భారీ వర్షాలు ముంచుకొస్తున్న తరుణంలో ఈ పాత భవనాలు ఇప్పుడు నగరవాసుల్ని తీవ్రంగా భయపెడుతున్నాయి. భారీ వర్షాలకు పాత భవనాలు భయపెడుతున్నాయి. వర్షాలకి కూలీ ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిన్నటి వర్షానికి ఓల్డ్ సిటీలోని చెత్త బజార్లో ఓ పురాతన కమాన్ ఒక్కసారిగా కూలిపోయింది. వర్షాల ధాటికి పాత నిర్మాణాలన్నీ మరింత బలహీనపడుతున్నాయి. ప్రస్తుత నగర వ్యాప్తంగా అధికారులు నిర్వహించిన సర్వేలో 1520 పాత భవనాలు గుర్తించగా అందులో దాదాపు 600కు పైగా భవనాలు అత్యంత ప్రమాదకర జాబితాలో ఉన్నాయి. ఇవి ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉండటంతో వాటి పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. बाजार सामान बारिश ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు మాన్సూన్ యాక్షన్ ప్లాన్ ని ముమ్మరం చేశారు. ప్రత్యేక బృందాలతో క్షేత్రస్థాయి తనిఖీలు చేస్తూ భవనాల భద్రతా ఆడిట్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రమాదకర భవనాల యజమానులకు నోటీసులు జారీ చేసి వాటిని తక్షణమే ఖాళీ చేయాలని సూచించారు. కూలే ప్రమాదం ఉన్న భవనాల వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు అత్యవసర పరిస్థితుల కోసం డిఆర్ఎఫ్ రెస్క్యూ బృందాల్ని అలర్ట్లో ఉంచారు. వర్షాకాలం ముగిసే వరకు నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, భారీ వర్షాల సమయంలో ప్రజలు పాత నిర్మాణాలకి దూరంగా ఉంటూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షాకాలం వచ్చేసింది. ఈ నేపథ్యంలో చూస్తున్నాము హైదరాబాద్లో నిన్న కురిసిన కొద్ది వర్షానికే రోడ్లని మునిగిపోయాయి. ఇలాంటి టైంలో హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భవనాలు శిథిలావస్థకి చేరుకొని కనిపిస్తున్నాయి. అవి ఎప్పుడు కూలిపోతాయా ఈ వర్షపు నీటి ధాటికి అని భయం అందరిలోనూ కనిపిస్తోంది. నేపథ్యంలో మాన్సూన్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ రెడీ అయింది. జీహెచ్ఎంసీ అధికారులు కూడా సన్నద్ధమయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాతను అడిగి తెలుసుకుందాం. సుజాత, హైదరాబాద్లో అనేక ప్లేసెస్లో మనం చూస్తూ ఉన్నాము, వర్షం పడితే ఎప్పుడు కూలిపోతాయా అన్నట్టు కొన్ని భవనాలు ఉంటాయి. మరి వీటికి సంబంధించి అధికారులు ఏ జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? ధనలక్ష్మి, నిన్న కురిసినటువంటి వర్షానికి ఓల్డ్ బజార్లోని చెత్త బజార్ దగ్గర ఉన్నటువంటి దివాన్ దోడి కమాన్ కొంత భాగము కూలిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. దీంతో చుట్టుపక్కల ఉన్నటువంటి షాప్స్ యజమానులంతా బయటికి పరుగులు తీశారు. నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఒకసారి దివాన్ దోడి కమాన్ అంటే ఎగ్జిట్ అయ్యేటువంటి దారి ఇది. పైన చూస్తే ఒక భాగం మొత్తం పడిపోయింది. కింద ఉన్నటువంటి షాప్స్ అంతా షట్టర్లన్నీ నేలమట్టం అయిపోయాయి. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం కాలేదు. కానీ ఓల్డ్ సిటీ ఇతర ప్రాంతాల్లో దాదాపు 100ల కొద్ది ఇటు పురాతన బిల్డింగ్లు ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించింది. మాన్సూన్ వచ్చిందంటే చాలు ఇలాంటి భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్నటువంటి భయంతో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి భవనాల మీద చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నారు. ఈ కమాన్కి సంబంధించి కొంత భాగం కూలిపోయినటువంటి భాగం పక్కనే ఉన్నటువంటి 2-3 షాప్స్ లోపలికి ఆ మట్టి ఆ రాళ్ళంతా పడ్డాయి. దాదాపు 45 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర కలిగినటువంటి ఈ కమాన్ నిన్న కురిసినటువంటి వర్షానికి కొంత భాగం నేలమట్టం కావడంతోనే భయపడుతున్నారు. ఒక్కసారి మనం పై భాగాన్ని చూస్తే ఎంత డేంజరస్గా ఉందనేది కనిపిస్తుంది. మీకు ఒక ఐరన్ రాడ్ కనిపిస్తుంది. ఎవరైనా సరే దగ్గరికి వెళ్ళాలి అంటే భయపడుతున్నారు. ఐరన్ రాడ్ కానీ కింద ఎవరి మీదైనా పడితే ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా భాగం కూడా చాలా డేంజరస్గా కనిపిస్తుంది. అయితే జీహెచ్ఎంసీ అధికారులు గత ఏడాది ఆ పురాతన బిల్డింగ్స్ని గుర్తించారు. వారికి నోటీసులు ఇచ్చి వాటన్నిటిని ఖాళీ చేయించిన తర్వాత కొలాప్స్ చేయిస్తామని చెప్పారు. కానీ 2025 మే నాటికి జీహెచ్ఎంసీ నిర్వహించిన సర్వేలో 428
ప్రమాదకర భవనాలు ఉంటే వీటిలో 297 భవనాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని చెప్పారు. 131 భవనాలు మరమ్మతులు చేయించి ఉపయోగించుకోవచ్చని గుర్తించారు. అయితే రోజు రోజుకి ఏడాదికి పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది చూస్తే 1500 పురాతన భవనాలను గుర్తించింది. వీటిలో 620 భవనాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని ఐడెంటిఫై చేశారు. కానీ వీటిలో చాలా వాటికి నోటీసులు ఇచ్చినా ఇప్పటి వరకు యాక్షన్ లేదు. భారీ వర్షాలు పడిందంటే మాన్సూన్ యాక్షన్ ప్రతిసారి ఇప్పటికే ప్లాన్ చేస్తూ ఉండేవాళ్ళు, కానీ ఈసారి ఎలాంటి కేవలం నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చినటువంటి వాటిని ఇప్పటి వరకు ఖాళీ చేయించకపోవడంతో కొంతమేరకు అధికారుల మీద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహించాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో చెత్తా బజార్ కమాన్ హైదరాబాద్లో పురాతన వారసత్వ కట్టడాల్లో ఒకటిగా చెప్తారు. ఇది కుతుబ్ షాహీ కాలంలో నిర్మించిన 4 కమాన్లలో అనుబంధంగా ఏర్పడిన చరిత్రక ద్వారకాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. చార్మినార్ చుట్టూ ఉన్న కమాన్లన్నీ 1592 ప్రాంతాల్లో నిర్మించబడ్డాయని చరిత్ర చెప్తుంది. కానీ అటు జీహెచ్ఎంసీ అధికారులు 1500 భవనాలకి పైగానే ఇటు ఉన్నటువంటి భవనాలను గుర్తించినప్పటికీ ఎలాంటి యాక్షన్ ప్లాన్ లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరు రాకపోకలు సాగించకుండా ఉండేందుకు ఈ కమాన్ ప్రమాద పరిస్థితిలో ఉంది కాబట్టి ఏ సమయంలో అయినా సరే కూలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరి మీదైనా సరే ఏదైనా దురదృష్టవశాత్తు ఒక ఐరన్ పడినా రాయి పడ్డా వాళ్ళు మరణించేటువంటి లేదంటే గాయపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు దయచేసి చుట్టుపక్కల రావద్దు అని చెప్పేసి బారికేడ్స్ని ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు రోడ్డు మొత్తాన్ని క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు జీహెచ్ఎంసీ అధికారులు డిఆర్ఎఫ్ బృందంతో ఇదంతా క్లీన్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ కమాన్ని పరిశీలించిన తర్వాత ఏ స్టేజ్లో ఉంది, ఆ కమాన్ని యాస్టీస్గా మరమ్మతులు చేసి ఉంచొచ్చా లేదా కూల్చాలా అనేది నిపుణుల రిపోర్టు తీసుకున్న అనంతరం కూడా ఈ కమాన్కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. కేవలం నోటీసులు ఇవ్వడం మాత్రమే కాదు, ఇలా కూలిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాటిని వెంటనే తొలగిస్తే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగదు. చాలా వరకు ఓల్డ్ బిల్డింగ్స్ని ఐడెంటిఫై చేసినప్పటికీ మాన్సూన్ యాక్షన్ ప్లాన్ ఇంకా ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పేసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం చూస్తే ఏదో ఒక పెద్ద లారీలో నుంచి రాళ్ల కుప్ప తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్టుగా కనిపిస్తుంది. అంటే భవనం నుంచి అది ద్వారం నుంచి ఎంత డ్యామేజ్ అయ్యి కిందకి పడింది. ఆ పెద్ద పెద్ద రాళ్ళు మట్టి ఇదంతా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. దాదాపు ఎన్నో సంవత్సరాలు కలిగినటువంటి ఈ పురాతన కమాన్ని నెక్స్ట్ అధికారులు ఏం చేయబోతున్నారు, ఇలాంటి పురాతనమైనటువంటి బిల్డింగ్స్ కావచ్చు కమాన్స్ చాలా వాటిని ఐడెంటిఫై చేశారు. వాటిని ఏ విధంగా తొలగిస్తారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మాన్సూన్ ప్లాన్ ఎప్పటి నుంచి జీహెచ్ఎంసీ అధికారులు ప్రారంభిస్తారు, వెంటనే వీటన్నిటిని కూడా క్లియర్ చేయాలి అని చెప్పేసి పబ్లిక్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ సుజాత. ఓకే, థ్యాంక్ యూ సుజాత.